హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మళ్ళీ ఒక మంచి హెల్దీ డైట్ ప్లస్ హెయిర్ అండ్ స్కిన్కి కూడా మంచి యూజ్ఫుల్ ఉండే ఒక 4 సింపుల్ అండ్ ఇంట్లో దొరికే వాటితో చేసుకునే 4 జ్యూస్ రెసిపీస్తో ఇవాళ మీ ముందుకు వచ్చేసాను. సో అవేంటి చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చూసారా చక్కగా మంచిగా ఒక వేడి పాలు, ఇది కూడా ఈ వీడియోలో భాగమే. వేడివేడిగా పాలు అలా రెడీ చేసుకొని టీవీ పెడితే అప్పుడే గుండమ్మ కథ సినిమా వస్తుందని చెప్పి పెట్టి చూసి హ్యాపీగా కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేసే ఈ వీడియో చేసిన రోజు, ఈ రెసిపీస్ చేసిన రోజు మంచిగా సినిమా చూస్తూ నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ నాకు తెలిసి ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. సో అదనమాట. అండ్ ఇంకోటి జ్యూసెస్ అనేవి వెయిట్ లాస్కి, అందులో ఉన్న న్యూట్రియంట్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కానీ వెయిట్ లాస్ని, మెటబాలిజంని ఇంక్రీజ్ చేసి వెయిట్ లాస్ని ప్రమోట్ చేయడంతో పాటు మన స్కిన్కి చాలా చాలా హెల్ప్ చేసే 4 రెసిపీస్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా. లేట్ చేయకుండా వీడియో చూసేయండి. నేను చూపించే ఈ 4 రెసిపీలు ఆల్రెడీ మన ఛానల్లో విడివిడిగా ఉండొచ్చు, బట్ మళ్ళీ నేను చేస్తున్నాను. బట్ చూసిన వాళ్ళైతే ఓకే, చూడని వాళ్ళ కోసం అన్నీ 1 టేబుల్ స్పూన్ క్వాంటిటీ. 1 టేబుల్ స్పూన్ క్యారెట్, 1 టేబుల్ స్పూన్ బీట్రూట్, అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ అంటే ఒక చిన్న టమాటో, చిన్నది ఒక టమాటో ఫుల్, అలాగే 1 టేబుల్ స్పూన్ కీరా. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ, క్యారెట్లో అయితే తెప్పవసరలా బీటా క్యారెటిన్ ఉంటుంది, బీట్రూట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, క్యూకంబర్లో అది ఇచ్చే హైడ్రేషన్ కానీ, దానిలో ఉండే వైటమిన్ సి అండ్ డి చాలా హెల్ప్ఫుల్ అనమాట స్కిన్కి. సో ఇందులో ఉండే న్యూట్రియంట్సే మనకి స్కిన్ గ్లో అవ్వడానికైనా, స్కిన్ హెల్దీగా, గ్లో కన్నా కూడా హెల్దీ స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవ్వడం కోసం చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ హెల్త్ ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం, 2 అనమాట. సో ఇప్పుడైతే నేను 4 ఇంగ్రీడియంట్స్ని కలుపుకొని 1 కప్పు వాటర్ వేసుకొని జస్ట్ స్మూత్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకుంటున్నా. ఈ స్ట్రెయిన్ చేసుకుంటాం అనేది ఆప్షనల్. తాగగలిగిన వాళ్ళు డైరెక్ట్గా తాగేయచ్చు, లేదంటే కనుక ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని తాగొచ్చు. ఆ స్ట్రెయిన్ చేసిన పిప్పిని కూడా ఏం పారేయాల్సిన అవసరం లేదు, ఫేస్ స్క్రబ్ లాగా ఫేస్కి యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసాను. అండ్ ఇందులో ఇంకా ఏ విధమైన సీజనింగ్ వేయాలి అంటే లైక్ హనీ కానీ ఇంకోటి స్వీట్నర్ అది, ఎందుకంటే బీట్రూట్ క్యారెట్ సహజంగానే కొంచెం తీయగా ఉంటాయి. సో నాకైతే అవసరం లేదనిపించింది, బట్ కావాలనుకున్న వాళ్ళు 1 టీ స్పూన్ హనీ యాడ్ చేసుకోవచ్చు, అంతే. ఫ్రెష్ క్యారెట్, బీట్రూట్, క్యూకంబర్, టమాటో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇదే కాకుండా బీట్రూట్తో పాటు దానిమ్మ, బొప్పాయి, టమాటో, లెమన్, ఇవన్నీ కూడా, సెలరీ అని దొరుకుతుంది, అన్నీ కూడా స్కిన్కి చాలా మంచిది. అండ్ సెకండ్ జ్యూస్ కోసం వచ్చేసరికి 1/2 క్యారెట్ తీసుకున్నా, ఎగ్జాక్ట్లీ 1/2 క్యారెట్ ముక్కలు, ఒక చిన్న ఆరెంజ్ని పీల్ చేసేసుకొని శుభ్రంగా గింజలు తీసేసి అది వేసుకున్నా, ఒక చిన్న ముక్క అల్లం వేసుకున్నాను, అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకున్నాను, అలాగే కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్, స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. అండ్ ఈ జ్యూస్కి అయితే స్ట్రెయిన్ చేయాల్సిన పని కూడా లేదు, చాలా స్మూత్గా కనుక గ్రైండ్ చేస్తే క్యారెట్ ఆరెంజ్తో కలిసిపోయి మంచిగా మిక్స్ అయిపోతుంది. అండ్ ఆరెంజెస్లో వైటమిన్ సి ఉంటుంది, చాలా హెల్దీ అండ్ ఇంకోటి కంపల్సరీ పొద్దున పూట ఒక 1/2 గంట నుంచి 20 నిమిషాలైనా సన్లైట్ తగిలేటట్టు చూసుకోండి. కాకపోతే సన్లైట్లోకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఒక మంచి సన్ స్క్రీన్, అట్లీస్ట్ SPF 25-30 అబవ్ ఉన్న సన్ స్క్రీన్ కంపల్సరీ రాసుకోండి. సన్లైట్ కూడా చాలా మంచిది స్కిన్కి కదా, డి విటమిన్ వస్తుంది అండ్ స్కిన్ హెల్దీగా కూడా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక మంచి మిల్క్ తయారు చేస్తున్నా. ఈ మిల్క్ కోసం వచ్చేసరికి నేను ఆల్మండ్ మిల్క్ తీసుకున్న, బాదం పాలు. ఇది నేను కావాలంటే బాదం పప్పు నానబెట్టుకొని ఒక 10-15 పప్పులు గ్రైండ్ చేసుకుని అయినా వాడుకోవచ్చు. సమ్ టైమ్స్ ఏంటంటే టైం లేదు అనుకున్నప్పుడు ఇలా టెట్రా ప్యాక్స్ అన్స్వీటెండ్ అంటే ఏ విధమైన షుగర్ యాడ్ చేయని అన్స్వీటెండ్ ఆల్మండ్ మిల్క్ దొరుకుతుంది, కోకోనట్ అన్నీ దొరుకుతాయి, అది నేను తెప్పించుకున్నాను అనమాట. అది 1 గ్లాస్ పోసుకొని 1/4 గ్లాస్ వాటర్ కూడా మిక్స్ చేసుకున్నాను, ఎందుకంటే మరీ చిక్కగా ఉంటాయి. సో షేక్ చేయండి కంపల్సరీ ప్యాక్ని, అడుగున ఆల్మండ్ పేస్ట్ పేరుకుపోయి ఉంటుంది. సో 1 గ్లాస్ తీసుకుని 1/4 గ్లాస్ నీళ్లు పోసుకున్నా, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 యాలుక, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే మిరియాలు, పెప్పరు, టర్మరిక్. అసలు మన ఇంట్లో ఉండే ప్రతి స్పైస్ స్టమక్కి ఎంత మంచిదో స్కిన్కి, హెయిర్కి కూడా అంతే ఆయిల్లో లవంగాలు అవన్నీ, ఆనియన్ వేసుకొని కాస్తే
హెయిర్ గ్రోత్ అనేది బాగా ప్రమోట్ అవుతుందంట. చాలా చాలా రిజల్ట్స్ ఉంటాయి. ఊడిపోయిన చోట కూడా కొత్త హెయిర్ అనేది గ్రో అవ్వడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుందంట. ఈ పాలు చక్కగా మరగబెట్టుకొని వేడిగా అయ్యాక కప్లో తీసేసుకొని, ఆల్మండ్ మిల్క్ సహజంగానే కొంచెం టేస్ట్ బాగుంటుంది అండ్ దాల్చిన చెక్క వల్ల లైట్ స్వీట్నెస్ వస్తుంది అనమాట. అందుకని నేను ఏం యాడ్ చేయలేదు. లేదు అంటే పాలు కొంచెం గోరువెచ్చగా అయ్యాక కొంచెం హనీ వేసుకొని కూడా తాగొచ్చు. అది ఒకటి. ఈ మిల్క్ అయితే మాత్రం గోల్డెన్ మిల్క్, పర్టికులర్లీ ఫర్ స్కిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక కీరా తీసుకున్నాను. ఒక కీరాకి ఒక చిన్న ముక్క, 1/2 ఇంచ్ ముక్క అల్లం యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకున్నాను. అలాగే దీంట్లో కొద్దిగా ఒక 20 పుదీనా ఆకులు వేసుకోండి. అలాగే టేస్ట్ కోసం ఇది వచ్చేసరికి ఈ కీరా కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్లేవర్ ఉంటే బాగుంటుందని కొద్దిగా హనీ వేసుకున్నా. హనీ కూడా ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. అలాగే ఒక 1/4 టీ స్పూన్ స్మూత్ బాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసిన పెప్పర్, బ్లాక్ పెప్పర్ పౌడర్. అండ్ ఇందులో మీకు ఇష్టమైతే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాట్ మసాలా వేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ ఇది కూడా అంతే, ఏ విధమైన స్ట్రెయిన్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా స్మూత్గా గ్రైండ్ చేసేసుకొని తాగేయడమే. ఇవన్నీ వచ్చేసరికి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ టైంలో కానీ తీసుకోండి. వీటితో పాటు ఒక మంచి వర్కౌట్, సన్లైట్ తగులుతూ ఉంటే డెఫినెట్గా వెయిట్ లాస్తో పాటు స్కిన్ కూడా చాలా హెల్తీగా అందంగా కనిపిస్తుంది.